జై శ్రీరామ్. రోజు పూజ చేస్తున్నావు, దీపం వెలిగిస్తున్నావు, నైవేద్యం పెడుతున్నావు, కానీ నీ జీవితం ఎందుకు మారడం లేదు అని ఎప్పుడైనా ఆలోచించావా? స్పిరిచువాలిటీ నిజంగా పనిచేస్తుందా, లేక మనమే మనల్ని మోసం చేసుకుంటున్నామా? మనిషి చిన్నప్పటి నుంచి ఒక విషయం నేర్చుకుంటాడు. భయపడ్డప్పుడు దేవుడిని పిలిచాడు, సంతోషం వచ్చినప్పుడు దేవుడికి చెప్తాడు, కష్టం వస్తే మొక్కాలి. స్పిరిచువాలిటీ అంటే దేవుడికి అవసరం కాదు, మనస్సుకి అవసరం. ఒక దీపం వెలిగించడం అంటే చీకట్లో కాంతి ఉందని మనకి గుర్తు చేయడం. ఒక మంత్రం జపించడం అంటే మనస్సులోని భయాన్ని సైలెంట్ చేయటం. అమ్మ ఉదయం పూజ చేస్తుంటే చూసావా? ఆమె దేవుడికి చెప్పేది ఒకటే కాదు, ఆమె తన భయాన్ని కూడా అక్కడే వదిలేస్తుంది. ఆమెకు ఆ స్పిరిచువాలిటీ నుండి మంచి స్టెప్, సపోర్టు, ఆశ. స్పిరిచువాలిటీ అంటే ఒక సైకలాజికల్ యాంకర్. మనసు కుదురుతుంది, హార్ట్ స్టేబుల్గా అవుతుంది, నమ్మకం పెరుగుతుంది. ఒక కఠినమైన నిజం చెబుతాను, దీపం వెలిగించడం నీ జీవితం మార్చదు, కానీ దీపం వెలిగించే సమయంలో నీలో వచ్చే ఫోకస్ మారుతుంది. మంత్రం జపించడం సమస్యలను తొలగించదు, కానీ మంత్రం జపించిన తర్వాత వచ్చే క్లారిటీ నీ నిర్ణయాలను మార్చుతుంది. స్పిరిచువాలిటీ దేవుడి కోసం కాదు, నీ మైండ్ రీప్రోగ్రామింగ్ కోసం. ఎన్నిసార్లు మొక్కిన ఫలితం రాకపోయిన రోజులు ఉంటాయి. అప్పుడు మనం అనుకుంటాం, దేవుడు వినడం లేదా అని. కానీ ఎప్పుడైనా ఆలోచించావా? అతను వినకపోవచ్చు కాదు, అతను నిన్ను బలాన్ని నేర్పిస్తుండొచ్చు కదా. స్పిరిచువాలిటీ అంటే చెడు కాదు, అంధవిశ్వాసం చెడు. పూజ చెయ్యి, కానీ పని కూడా చెయ్యి. మొక్కు, కానీ అడుగు కూడా వెయ్యి. దేవుడిని నమ్ము, కానీ నీలో ఉన్న శక్తిని మరవకు. ఎందుకంటే దేవుడు బయట ఉండొచ్చు, కానీ శక్తి మాత్రం నీలోనే ఉంది. ఈరోజు నుండి పూజతో పాటు ఒక చిన్న యాక్షన్ కూడా తీసుకుంటావా? కామెంట్ చెయ్యి. నేనే నా శక్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.